కడప జిల్లా కాజీపాలెం మండలంలో అగ్రహారం అనే గ్రామంలో ఒక సంఘటన జరిగింది. కీర్తన అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తను ప్రేమించలేదని, లేదా ఆమె ప్రవర్తన మీద అనుమానాల కారణంగా ఆమె ఇంకెవరితోనో సన్నిహితంగా ఉందని ప్రేమించిన వాడే వెంకటేష్ అనేవాడు వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూరి కొడవలతో గొంతు కోసి రక్తపు మడుగులా ఆమెను వదిలేసి పారిపోయాడు. ఇది ప్రేమ, ఉన్మాదమా? హై స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అనేక సందర్భాల్లో మనకు ప్రేమ అనే భావన కలగవచ్చు. ఏ వ్యక్తి మీదైనా ఒక ఇష్టం ఏర్పడవచ్చు. కానీ ప్రేమ అనే భావన కలిగితే అవతల వ్యక్తి సుఖాన్ని, అభివృద్ధిని కోరుకోవాలి తప్ప వినాశనం కోరకూడదు. ప్రేమ ఫలించలేదని చంపడం, చావడం, ఇంట్లో వారికి తలవంపులు తేవడం ఆలోచించాలి. నా ప్రియమైన విద్యార్థులు, ఒకసారి ఇది ఆలోచించి చూడండి. మనం చేసే పని మన ఇంట్లో వారినే అవమానాల పాలు చేస్తుంది, అగౌరవపరుస్తుంది. అయినా ప్రేమ పేరుతో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, యాసిడ్ దాడులు చేయడం, కిరాతకంగా నరకడం లేదా తను చావడం ఏ రకంగానూ మంచిది కాదు. ఇది ఉన్మాదమే అవుతుంది తప్ప ప్రేమ కానే కాదు. ఒకసారి ఆలోచించి చూడండి. ఒక మనిషిపై ఇష్టాన్ని మనం చంపుకోలేక మృగంగా మారి ఆమెను చంపడమా, లేదా ఆమె అభివృద్ధిని కోరుకోవడమా? ఏది ప్రేమ? థింక్ ఇట్ వన్స్.